హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూస్తున్నారు అల్ట్రా డిజిటల్ ఆడియోస్ నుంచి 8 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డ్. ఇది 24024 డ్యూయల్ సప్లై మీద రన్ అవుతుంది. ఇది వర్షన్ 2 బోర్డ్. ఇది బేసిక్గా స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డ్ యొక్క ఫంక్షన్ ఏంటంటే, ఎప్పుడైనా ఏ యాంప్లిఫైర్ అయినా ఆన్ చేయగానే ట్రాన్స్ఫార్మర్ నుంచి ఒక పవర్ రష్ అనేది ఉంటుంది. ఆ పవర్ రష్ వల్ల యాంప్లిఫైర్ నుంచి మీ స్పీకర్స్కి పాప్ సౌండ్ అనేది వెళ్తుంది. ఆ పాప్ సౌండ్ అనేది అంటే జస్ట్ టక్ అని ఆన్ అయినట్టు వినిపిస్తుంది. అలా ప్రతిసారి పాప్ సౌండ్ రావడం వల్ల మీ స్పీకర్స్ లైఫ్ అనేది రెడ్యూస్ అవుద్ది. ఫ్యూచర్లో ఆ స్పీకర్స్ అనేవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆ కోన్ పేపర్ అనేది వీక్ అయ్యే కొద్దీ ఆ పాప్ సౌండ్ అనేది స్పీకర్స్కి మంచిది కాదనమాట. సో ఆ పాప్ సౌండ్ వెళ్లకుండా ఈ స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డ్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. బేసిక్గా ఇదొక 5 సెకండ్స్ డిలే. అంటే డైరెక్ట్గా మీకు చూస్తున్నట్లయితే ఈ స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డులో మెయిన్ కాంపోనెంట్స్ రిలేస్ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ రిలేస్ ఏం చేస్తాయంటే స్పీకర్కి డైరెక్ట్గా కనెక్షన్ ఇవ్వకుండా యాంప్లిఫైర్కి ఒక 5 సెకండ్స్ డిలే అయిన తర్వాత కనెక్ట్ చేస్తాయి. సో ఆ విధంగా మీకు ఏంటంటే పవర్ ఆన్ చేయగానే వెంటనే యాంప్లిఫైర్ నుంచి స్పీకర్స్కి సిగ్నల్ అనేది వెళ్లకుండా ఈ బోర్డు అనేది బ్లాక్ చేస్తుంది. ఇది అల్ట్రా డిజిటల్ ఆడియోస్ నుంచి 8 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డ్. అంటే బేసిక్గా 8 ఛానల్ ఎందుకు ఎక్కడ యూస్ చేసుకోవచ్చు అంటే 7.1 కానీ, లేదా ఇదే బోర్డ్ని లైట్గా ఆల్టర్ చేసుకుంటే 5.1 కానీ 4.1 కానీ కూడా యూస్ చేసుకోవచ్చు. మన ఇష్టం అది. ఇక్కడ ఈ కంపెనీని చూస్తున్నట్లయితే వీళ్ళు సబ్వూఫర్ కోసం మంచి రిలేనే యూస్ చేస్తున్నారు, కొద్దిగా హెవీ రిలేనే. మిగతా కంపెనీస్లో ఏంటంటే సబ్వూఫర్ కూడా కొన్ని చిన్న రిలేసే యూజ్ చేస్తారు. సో బేసిక్గా సబ్వూఫర్కి వైర్ కానీ అన్నీ కానీ మనం గేజ్ ఎక్కువ ఇస్తున్నప్పుడు రిలే కూడా ఒకరో గేజ్ ఉండేది ఉండాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే 8 amps 30 volt DC. ఇది 8 amps 250 VIC వరకు సపోర్ట్ చేస్తుంది, ఎటువంటి ఇష్యూ లేకుండా. ఇక్కడ రెగ్యులేటర్ యూజ్ చేస్తున్నారు, 7824 రెగ్యులేటర్. ఇది అంటే 24 volt సప్లై చేస్తుంది. ఈ బోర్డ్ని డైరెక్ట్గా ఏసీకి ఇవ్వాలి. చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే ఈ బోర్డ్ని డీసీ సప్లై ఇస్తారు. ఇక్కడ మీరు చూసినట్లయితే 24024 నుంచి లేదా 3030 వరకు ఏసీ సప్లై ఇవ్వాలి. ఇక్కడ డీసీ సప్లై కాదు, గుర్తుపెట్టుకోండి, ఏసీ సప్లై ఇవ్వాలి. ఇక్కడ ఏసీ సప్లై ఇస్తే అది ఆటోమేటిక్గా ఫిల్టర్ అయ్యి ఈ 24 volt రెగ్యులేటర్ మీద ఈ సర్క్యూట్ అనేది మొత్తం కూడా వర్క్ అవుద్ది. ఇక్కడ ఈ వర్షన్ 2లో ఇంకో మెయిన్ ఫీచర్ ఏంటంటే మ్యూట్ అనేది ఇచ్చినారు. FT006 కిట్ని కానీ ఏదైనా ఫ్యూటెక్ రిమోట్ కిట్స్, బేసిక్గా రిమోట్ కిట్స్లో మ్యూట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అది ఇంతకుముందు మనం చాలా వరకు యాంప్లిఫైర్స్లో వాడేవాళ్ళు కాదు. మ్యూట్ ఏం చేస్తుందంటే ఈ స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డులో కనుక మీరు ఆ మ్యూట్ సిగ్నల్ కనుక ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా స్పీకర్కి కనెక్షన్ అనేది కట్ చేసేస్తాయి రిలేస్. సో మీరు రిమోట్ కంట్రోల్ మ్యూట్ ప్రెస్ చేయగానే యాక్చువల్గానే ఇవన్నీ కూడా డిస్కనెక్ట్ అయిపోయి ఒక్కసారిగా స్పీకర్స్ అన్నీ కూడా సైలెంట్ అయిపోతాయి, మ్యూట్ అయిపోతాయి. అది మెయిన్ ఎక్స్ట్రా ఫీచర్ ఈ వర్షన్ 2లో వచ్చిన దాంట్లో, అల్ట్రా డిజిటల్లో. ఈ బోర్డు అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, నో ఇష్యూ. ఇక్కడ మీరు కనెక్షన్ విషయానికి వస్తే ఇదండి, ఇన్ను అవుట్ మొత్తం 8 ఛానల్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8. సో ఈ బోర్డు అయితే నేను యూస్ చేసినాను ఫ్రెండ్స్, నాకు ఎటువంటి ఇష్యూ రాలేదు. థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఏదైనా ఉన్నా యాంప్లిఫైర్ సంబంధించి మీకు ఏదైనా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కింద కమెంట్స్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.